నిజానికి ఇప్పుడు భూమి మీద మాత్రమే కాదు, నింగిలోనూ ముప్పు పొంచి ఉంది. ఒకవైపు అపర కుబేరుడు ఎలన్ మస్క్ చెందిన స్టార్లింక్ ఉపగ్రహం 35956 అదుపు తప్పి భూమి వైపు దూసుకొస్తుంటే, అంతకు మించిన పెను ముప్పు రష్యా రూపంలో పొంచి ఉందని పశ్చిమ దేశాల నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతరిక్షంలో కక్షలో తిరిగే వందలాది ఉపగ్రహాలను ఒకే దెబ్బకు నాశనం చేసే అత్యంత భయంకరమైన ఆయుధాన్ని రష్యా సిద్ధం చేస్తోందా? కేవలం మిల్లీమీటర్ సైజ్ లో ఉండే సూక్ష్మ పెల్లెట్స్ తో శత్రు దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థను రష్యా చిన్నాభిన్నం చేయబోతోందా? అసలేంటి జీరో ఎఫెక్ట్ ఆయుధం? దీనివల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. అంతరిక్షం ఒకప్పుడు మానవ కలల విస్తరణకు ప్రతీకగా నిలిచింది. శాస్త్ర విజ్ఞానం, కమ్యూనికేషన్, భద్రత, వాణిజ్యం ఇలా అన్నింటినీ కలిపే ఆకాశ మార్గంగా భావించాం. కానీ ఇప్పుడు అంతరిక్షం మరో యుద్ధరంగంగా మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎలన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహ కూటమిలోని కృత్రిమ ఉపగ్రహం 35956 ప్రొపల్షన్ సిస్టమ్ సమస్యతో అదుపు తప్పి భూమి దిశగా కదులుతుండడం శాస్త్రవేత్తలను కలవరపెడుతుంటే, అంతకు మించి పెనుముప్పుగా రష్యా రూపంలో ఒక నిశ్శబ్ద భయం పశ్చిమ దేశాలను వెంటాడుతోంది. ప్రస్తుతం స్టార్లింక్ ఉపగ్రహం భూమి వైపు దూసుకువస్తోంది. కానీ అదే సమయంలో అంతరిక్ష కక్షలో తిరుగుతున్న వందలాది కృత్రిమ ఉపగ్రహాలను ఒకేసారి పిట్టల్లా కూల్చివేసే అధునాతన ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తోందని పశ్చిమ దేశాల నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు లభించిన నిఘా సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అసోసియేటెడ్ ప్రెస్ ప్రచురించిన కథనం అంతర్జాతీయ భద్రతా వర్గాల్లో కలకలం రేపింది. జీరో ఎఫెక్ట్ పేరుతో రష్యా ఈ ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది. పేరు వినడానికి సాధారణంగా అనిపించినా దీని ప్రభావం శూన్యాన్ని మిగిల్చేంత వినాశనకరమని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాలపై అత్యంత సాంద్రతతో తయారు చేసిన సూక్ష్మ పెల్లెట్లను ఒకేసారి ప్రయోగించడం ఈ ఆయుధం యొక్క అసలు లక్ష్యం. వందలాది సూక్ష్మ పెల్లెట్లు ఒకే సమయంలో ప్రయోగించబడే వాటి వేగం, ఉరవడి ముందు ఉపగ్రహాల రక్షణ వ్యవస్థలు పూర్తిగా ఆసక్తమవుతున్నాయి. ఒక్క క్షణంలోనే వందలాది ఉపగ్రహాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ పెల్లెట్లు ఉపగ్రహాలను తాకిన తర్వాత అవి చిన్న చిన్న శకలాలుగా విరిగి అంతరిక్షంలో చెల్లాచెదురుగా మారతాయి. ఆ శకలాలు మరో కక్షలో ఉన్న ఉపగ్రహాలను ఢీకొంటాయి. అలా ఒకటి తర్వాత ఒకటి డొమినో ప్రభావంలో అంతరిక్షం అంతా వినాశనం విస్తరిస్తుంది. ఇది కేవలం ఒక దేశానికి నష్టం కాదని, ఇది గ్లోబల్ కమ్యూనికేషన్, నావిగేషన్, వాతావరణ అంచనాలు, సైనిక నిఘా ఇలా అన్నింటినీ ఒకేసారి అస్తవ్యస్తం చేసే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతటి వినాశనం సృష్టించగల ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేయకుండా ఉంటుందని తాము నమ్మడం లేదని అమెరికాలోని ప్రభుత్వేతర సంస్థ సెక్యూర్ వరల్డ్ ఫౌండేషన్కు చెందిన అంతరిక్ష భద్రతా నిపుణురాలు విక్టోరియా సామ్సన్ వ్యాఖ్యానించారు. కెనడా సైన్యంలోని అంతరిక్ష విభాగ బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారి మాటల్లో ఇది కేవలం సాంకేతిక అభివృద్ధి కాదు, వ్యూహాత్మకంగా ప్రపంచాన్ని బైండ్ చేసే ప్రయత్నం. ఈ ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా రష్యా అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఇచ్చిన సమాధానం మరింత అనుమానాలకు తావిచ్చింది. కక్షలో తిరిగే ఆయుధాల ప్రయోగాలను శత్రుదేశాలు ఆపేలా ఐరాస చొరవ చూపాలని వ్యాఖ్యానించిన ఆయన, అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న అంతరిక్ష ఆయుధాలను మోహరించబోమని పుతిన్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. కానీ జీరో ఎఫెక్ట్ అణ్వస్త్రం కాదని, అది సూక్ష్మ పెల్లెట్లతో చేసే నిశ్శబ్ద మారణ హోమమని, అందుకే ఈ సమాధానం డొంకతిరుగుడు సమాధానంగా పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ అనుమానాలకు ఉక్రెయిన్ యుద్ధంలో స్టార్లింక్ పోషిస్తోన్న పాత్ర మరింత బలం చేకూరుస్తోంది. తక్కువ ఎత్తులో తిరిగే స్టార్లింక్ ఉపగ్రహాలు రష్యా గగనతలంపై నిఘా పెట్టి రష్యా సేనల కదలికలను గుర్తించి ఉక్రెయిన్కు సమాచారాన్ని అందిస్తున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసమైన స్టార్లింక్ ద్వారా ఉక్రెయిన్ సైన్యం కమాండ్ కంట్రోల్ కొనసాగించగలిగింది. ఈ నేపథ్యంలో స్టార్లింక్ ఉపగ్రహాలను రష్యా తన సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పుగా భావిస్తోందని పశ్చిమ దేశాల నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జీరో ఎఫెక్ట్ ఆయుధంలోని పైలెట్ల పరిమాణం
కేవలం మిల్లీమీటర్ పొడవు మాత్రమే ఉంటాయి. అయితే అవి హఠాత్తుగా నింగిలోకి దూసుకువెళ్లే రాకెట్లను మన భూతల గగనతల నిఘా వ్యవస్థలు గుర్తించగలవు. కానీ మిల్లీమీటర్ పరిమాణంలో ఉండే సూక్ష్మ పెల్లెట్లను గుర్తించడం దాదాపు అసాధ్యమని బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ హెచ్చరిస్తున్నారు. ఈ పెల్లెట్లతో దాడి జరిగితే నష్ట నివారణ అనే మాటకు అర్థమే ఉండదన్నారు. ఈ ముప్పు ఊహాజనితం కాదని గతంలో జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్లో ఒక సూక్ష్మస్థాయి అంతరిక్ష శకలం తగిలి చైనా వ్యోమనౌక దెబ్బతింది. దాంతో అది చైనా సొంత అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరలేక అక్కడే ఉండిపోయింది. భూమికి తిరిగి రావాల్సిన చైనా వ్యోమగాములు సైతం అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఇది ఒక చిన్న శకల ప్రభావమే అయితే వందల పెల్లెట్లు ప్రయోగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే భయానకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపగ్రహాల ఉపరితలాల్లో అత్యధిక ప్రాంతాల్లో సౌర ఫలకాలను అమరుస్తారు. ఇవే ఉపగ్రహాలకు ప్రాణం. సూక్ష్మ పెల్లెట్ల దాడితో ఈ సౌర ఫలకాలు బద్దలైతే ఉపగ్రహం మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఇది ఒక ఉపగ్రహాన్ని మాత్రమే కాదు, మొత్తం నెట్వర్క్ను కూల్చేస్తుంది. ప్రస్తుతం స్టార్లింక్ ఉపగ్రహాలు భూమి నుంచి సుమారు 500 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో తిరుగుతున్నాయి. వాటి కిందనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISIS అలాగే చైనాకు చెందిన తియాంగ్ స్పేస్ స్టేషన్ సంచరిస్తున్నాయి. ఒకవేళ రష్యా ఈ తరహా దాడికి పాల్పడితే ఉపగ్రహాలు శకలాలుగా మారి అవే ISS తియాంగ్ స్టేషన్లను ఢీకొట్టే ప్రమాదం ఉంది. అప్పుడు అది కేవలం సైనిక దాడి కాదు, మానవాళిపై చేసిన నేరంగా చరిత్రలో మిగిలిపోతుంది. మొత్తానికి భూమి మీద యుద్ధాలు ముగియక ముందే మానవాళి ఇప్పుడు అంతరిక్ష యుద్ధానికి సిద్ధం కావాల్సి వస్తోంది. రష్యా జీరో ఎఫెక్ట్ ఆయుధం నిజంగా ప్రయోగిస్తే అది ప్రపంచ ప్రగతిని 100 ఏళ్లు వెనక్కి నెట్టేస్తుంది. ఎలన్ మస్క్ స్టార్లింక్ ఉపగ్రహం అదుపు తప్పడం కేవలం ప్రారంభం మాత్రమేనా, లేక అంతరిక్ష శకలాల నుంచి మనల్ని మనం కాపాడుకునే మార్గం ఏదైనా ఉందా? అంతర్జాతీయ సమాజం పుతిన్ దూకుడును ఎలా అడ్డుకుంటుందో వేచి చూడాలి. ఈ ముప్పును ప్రపంచం ఇప్పుడే సీరియస్గా తీసుకోకపోతే రేపు ఆకాశమే మనకు శత్రువుగా మారే అవకాశం ఉంది.